కుమార్తెలు, అలాగే నా కుమార్తె ఒకళ్ళు ఉన్నారు, 4. మా మరదలు మాణిక్యాల కుమారులు 2 కలిసి, మరి బండి ఫ్యామిలీ కొత్త జంట వాళ్ళు 2, మాధురి గారు అమ్మాయి. ఓకే, అదంతా కలిసి మరి వాళ్ళ మామయ్య పక్షంగా ప్రభువుని స్తుతించాలనుకున్నారు. తండ్రి పక్షంగా, మామయ్య పక్షంగా ప్రత్యేకమైన పాట పాడతారు. దాని తర్వాత పరమేశ్వర గారు తన అనుభవాలు మనతో కొద్ది నిమిషాలు పంచుకుంటారు. పిల్లలు ప్రియుల పరమేశ్వర గారు మరి దాని అనుభవంలోని బ్రీఫ్గా కొన్ని విషయాలు మనతో షేర్ చేసుకుంటాం. రిజిస్ట్రేషన్స్, అభినందన సభలు,
లేకుంటే దేవుడు చేసినటువంటి అనేక మేళ్ళ గురించి సత్కారాలు చేస్తానంటే చాలా సింపుల్గా దండాలు మైకులు నా జీవితంలో అనేకమైపోయి వాటి మీద మోసిపోయింది. ఏదన్నా ఒక రూపాయి ఉంటే పేద ప్రజలకి ఖర్చు పెడదాం, నిర్మలా భవన్కి వెళ్ళి అనాథులకి వృద్ధులకి ఫ్రూట్స్ ఇద్దాం, లేకుంటే సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్లో పిల్లలు కడుపు నిండా భోజనం లేక బాధపడుతూ ఉంటారు, వాళ్ళకి వెళ్ళి చక్కటి భోజనం పెడదాం. అంతేగాని ఒక 1000 మందిలో పిలిచి సత్కారాలు చేయించుకోవడం ఇష్టం లేదని సున్నితంగా తిరస్కరించిన తర్వాత వాళ్ళు అనేక సందర్భాలు అడిగారు మిత్రులు. మై ఫీలింగ్ ఇస్ దట్ ఎవరికన్నా ఉపయోగపడితే జీవితానికి ధన్యం తప్ప మన బ్రతికి మన కుటుంబమే మనం ఒక లోకంగా పెట్టుకొని యేసు ప్రభు వారు తను సేవ చేసిన ఆ దినాలన్నీ కూడా ఆత్మీయ బోధ చేశారు. ఆయన ఏం చెప్పారో అలాగే బ్రతికారు. మనం ఆయన బిడ్డలుగా కొందరిని చేసి ఆయనకి ఇష్టలుగా ఉండాలని ఫుడ్ తెచ్చాడు, గైడ్ చేయాలి మన ఇల్లు దొరుకుతారు. ఆశతోనే దేవుని బిడ్డల మధ్య మన సంఘం మధ్య దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలని ఈ చిన్న ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చిన ఒక 5-6 మిత్రులు కూడా నా కుటుంబ సభ్యులే. అందుకే నేను ఆప్తుల్ని 4-5 పిలిచి ఎక్కువ మంది పిలవాలి. ద కాన్సెప్ట్ ఈజ్ దట్ దేవునికి మహిమ కలగాలి. ఆయన ప్రతి అణువు ప్రతి నిమిషం ఆయన చేతుల మీద నన్ను చెక్కుని భద్రపరిచి కాపాడి ఆయనకి మహిమలు మాత్రమే బ్రతికేటట్టు చేశారు. అందుకే ఈ ఆత్మీయ అనుభవం ఆత్మీయ బిడ్డల మధ్య పంచుకోవాలని మాత్రమే ఈ చిన్న ఏర్పాటు చేయడం జరిగింది. కృతజ్ఞత, దేవునికి పే బ్యాక్, దేవునికి కృతజ్ఞత తెలియజేయడానికి మాత్రమే ఈ చిన్న కూడికి పెట్టుకోవడం జరిగింది. బ్రీఫ్గా బ్యాంక్ జీవితంలో నేను జాయిన్ అయిన తర్వాత ఒక 5 మినిట్స్లో నేను అనేక అపద్రవాల మధ్య ఉద్యోగం చేశాను. దేవుడు ఎలా కాపాడాడు, ఆయనకు మహిమగా చెప్పాల్సిన ధర్మం నాకుంది. నేను బ్యాంక్ ఉద్యోగం జాయిన్ అవ్వనన్న మా అమ్మ, దేవుడు మాట్లాడాడు నువ్వు జాయిన్ అవ్వాలని జాయిన్ అయ్యాను. నాకు జాయిన్ అయిన తర్వాత గవర్నమెంట్ కాలేజ్ ఏపీపీఎస్సీ లెక్చరర్ ఉద్యోగం వచ్చింది. చాలా టెంప్ట్ అయిపోయాను. గవర్నమెంట్ గెస్టెడ్ ఆఫీసర్ ఉద్యోగం పార్వతీపురం డిగ్రీ కాలేజీలో అపాయింట్మెంట్ గజెట్లో పబ్లిష్ చేశారు. నాకు సరదా గెస్టెడ్ ఆఫీసర్ అయిపోవాలి, గ్రీనింగ్తో సంతకాలు పెట్టాలి చదువుకునే రోజు. జాయిన్ అయిపోదామని టెంప్టేషన్ వస్తే వెంటనే ఇక్కడ నాకు ప్రొబేషనరీ ఆఫీసర్ ఇచ్చి 2 ఇయర్స్లోనే నన్ను విజయవాడ తీసుకొచ్చారు బ్యాంక్ వాళ్ళు. సో విజయవాడలో ఉండాలా పార్వతీపురం ఉండాలా డిసైడ్ చేసుకున్నప్పుడు అమ్మ మరలా ఇది దేవుడి ఇచ్చిన ఉద్యోగం, ఇది వదలొద్దాను. మరలా కట్టుబడిపోయి విజయవాడ కంటిన్యూ అయ్యాను. మా మిస్సెస్ శారదా డిగ్రీ కాలేజీలో లెక్చరర్గా జాయిన్ అయ్యింది. నేనేమో విజయనగరం, ఈవిడేమో ఇక్కడ ఉంటే మాకు ఒక లైవ్ ఎగ్జాంపుల్ ఉన్నాడు ఎస్విఎస్ ప్రకాష్ కుమార్ అని. మరి పిల్లలు పుట్టలేదురా, నేను ఎక్కడ ఈవిడ ఎక్కడ అని అంటూ ఉండేవాడు. వీడి జీవితంలాగా నా జీవితం కూడా అయిపోద్దామని నేను కూడా మా భార్య ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉండాలని ఐ డిసైడెడ్ టు స్టే బ్యాక్ అట్ విజయవాడ. ఇక విజయవాడ సమాజంలో నాకు అనేక మంది నా సమాలోచన కలిగిన మిత్రులు, అనేక మంది యోగ్యులు నాకు పరిచయం అవుతూ నా ఆలోచన కలిగి 10 మందికి సహాయం చేయాలి పేదవాళ్ళకి అనే కాన్సెప్ట్ కలిగిన వాళ్ళు రావడం, మేమందరం ఒక టీమ్గా రావటం, ఎవరికైనా పేదలు కానీ వస్తే వాళ్ళకి తల కాస్త డబ్బులు వేసి వాళ్ళ చదువుకు కానీ లేదా హాస్పిటల్కి కానీ గైడెన్స్ కానీ ఉపయోగపడటం, మా ఉద్యోగాలు మేము చేస్తూనే మేము ఉపకారంగా ఉంటుండేవాళ్ళం.
నేను ఫస్ట్ మేనేజర్గా చల్లపల్లి వేసాను. అప్పుడు సమ్టైమ్ చల్లపల్లి వేసినప్పుడు అక్కడ ఒక పెద్ద ఉపద్రవం. నేను ఒక ట్రేడింగ్ కంపెనీ ఫైనాన్స్ చేశాను. ట్రేడింగ్ కంపెనీ దాని మీద అంటే నాకు ఫైనాన్స్ చేయడంలో క్వాలిటేటివ్ ఫైనాన్స్ తెలియదు. అందుకని ఉదాహరణ సాయం చేయడమే తప్ప లోతులకు వెళ్ళిపోయి దాంట్లో ఎవరైతే నిష్ఠాపకులు ఉన్నారో వాళ్ళ గైడెన్స్ తీసుకుంటూ ఉండేవాడిని. వాళ్ళు కూడా అన్ని చెప్పేవాళ్ళు కాదు, ఎందుకంటే ఆ సమాజం వేరుగా ఉండేది. లోన్స్ గైడెన్స్ సమాజం వేరుగా ఉంటుంది, మేము వేరుగా ఉండేవాళ్ళం. సో అక్కడ ఒక ఎదురు దెబ్బ వెళ్ళినప్పుడు లక్ష్మీప్రసాద్ గారు అని ఒక మంచి యూనియనిస్ట్, అప్పుడు నేను యూనియన్ నాయకుడు ఉండేవాడిని. ఆయన సహాయం చేసి ఆ ఉపద్రవం నుంచి బయటేశాడు. అక్కడ ఒకసారి నేను దెబ్బతినిపోయాను. దేవుడు సహాయం చేశాడు వేరే రూపం వచ్చి. అప్పుడు అలాంటి తప్పులు చేయకూడదని రియలైజ్ అయ్యాను. మళ్ళీ బందర్ మేనేజర్కి వచ్చాను. బందర్ మేనేజర్ రాగానే ఎలా ఉంటారంటే లోన్కి వచ్చిన వాళ్ళ మాటలు వింటే చాలా కమ్మగా ఉంటాయి. చాలా గొప్పవాడు వీడు, నిజంగా వీడు ఎక్కడికి పోతాడు, ఇంత పెద్దోడు, వీడికి డబ్బులు ఇస్తే బ్యాంకులో సేఫ్గా ఉన్నట్టే అనే ఫీలింగ్ క్రియేట్ చేస్తాడు. వాడు ఒక సినిమా హాల్ ఓనరు, ఒక పెట్రోల్ బంక్ ఓనరు, వాడికి మేనేజ్ చేశాడు. తర్వాత ఒక సంవత్సరం అయిన తర్వాత వాడు ఎగ్గొట్టడం మొదలుపెట్టాడు. ఇక్కడ టెన్షను, బీపీ. ఒక ఎక్స్పర్ట్, ఒక పెద్ద ఇండస్ట్రియలిస్టు, ఊర్లో పెద్దోడు, పెట్రోల్ బంక్కి 15-20 లక్షలు ఇచ్చాడు. ఒక సంవత్సరం బాగా నడిపాడు. తర్వాత మూసేసాడు. మూసేసిన దగ్గర నుంచి నాకు బీపీ స్టార్ట్ అయింది. ఆ లోన్ రీపేమెంట్ అవ్వకపోతే ఇచ్చిన మేనేజర్ బాధ్యత. వాడు ఒక రౌడీ. ఇప్పుడు కొనకల నారాయణ గారు అని ఎంపీ గారు ఉన్నారే, ఆయనకి సమీప బంధువు. ఆయన బ్యాచ్లో వీడు ప్రథముడు అంట, నాకు తెలీదు. నాకు ఎంతకాడికి వచ్చి మాటలు చెప్తే వినే బ్యాచే తప్ప వాడు రౌడీలతో పరిచయం ఉంటే మనకి రౌడీగా లేకపోతే పంచోడో తెలుస్తుంది. ఆ పరిచయాలు బ్యాంకులతో పరిచయం ఉంటుంది, లేకపోతే ఆఫీసర్తో పరిచయం ఉంటుంది. వాడు బ్యాక్గ్రౌండ్ తెలియక వాడికి నేను 20 లక్షలు ఇరుక్కున్నా. బందర్ నుంచి బయటకు వచ్చే లోపు నా బీపీ నా కంట్రోల్ లేకుండా పోయింది. అప్పుడు ఒక మంచి మిత్రుడు రామకృష్ణ అని ఆయన ఎస్పీగా వచ్చాడు అక్కడికి బందర్కి. ఆయన డిఎస్పీ ఉన్నప్పుడు నేను ఆయనకు సహాయం చేశాను. ప్రమోషన్ ఆయన ఇబ్బంది పడితే నేను అప్పుడు హోంమంత్రి కొన రంగారావు ఉన్నాడు, ఆయన దగ్గరికి తీసుకెళ్ళి ఆయన ప్రమోషన్ ఇప్పించాను. ఆయన ఎస్పీకి వచ్చాడు. దేవుడు భలే ఉపకారం చేశాడు బాబు అని ఆయన దగ్గర పెట్టి ఒక దండం పెట్టి, నేను ఇలా ఇరుక్కుపోయిన ఈ దగ్గర, ఇది కానీ లేకపోతే నా ఉద్యోగం ఉండిపోతే ఇప్పుడు రామకృష్ణ సాయం చేయమంటే పాపం ఆయన జాబ్కి రిస్క్ చేసి సాయం చేశాడు. వాడి మీద ఈయనేమో కోర్టుకి వెళ్ళాడు. ఈ పోలీసు వాళ్ళు వాడి ఉద్యోగం వాడు చేయకుండా బ్యాంకు వసూలు చేస్తున్నారని హైకోర్టుకి వెళ్ళి ఆయన మీద స్టే తెచ్చి ఆయన ఉద్యోగానికి ఇబ్బంది కలగజేశాడు. అయినప్పటికీ దేవుడు అద్భుతంగా ఆ క్లచెస్ నుంచి నన్ను బయటికి తీసుకొచ్చాను. అక్కడ తర్వాత నేను హార్లెక్స్ ఫ్యాక్టరీ రాజమండ్రికి మేనేజర్కి వెళ్ళాను. అక్కడ పెద్ద రిస్క్ లేదు కదా, ఆయన హార్లెక్స్ ఫ్యాక్టరీలో పనిచేసే ఒక 4,000 మంది ఎంప్లాయీస్కి లోన్ ఏంటి, పెద్ద రిస్క్ లేదు అనుకుని అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత సిద్ధి వినాయక సెంటరింగ్ అని ఒకడు సెంటరింగ్ వ్యాపారం చేసేవాడు లోన్కి వచ్చాడు. వాడి దగ్గర 10 లక్షలు గెలుపుకున్నాను. వాడు ముందు నేను వెళ్ళిన తర్వాత సంవత్సర కాలం బాగానే కట్టాడు. ఎప్పుడు లోన్ తీసుకున్న వాడు సంవత్సరం కరెక్ట్గా కడతారు. తర్వాత అసలు బయటకు వచ్చింది, ఆడ ఉంటాడా పోతాడని. వాడు సంవత్సరం తర్వాత మొదలు పెట్టాడు, నా చెక్కలు ఇరిగిపోయినాయండి, నా డబ్బులు ఇరుక్కుపోయినాయండి, లేదా ఆ పేమెంట్ ఇవ్వలేదండి అని ఎంపీ అయిపోతాయి అన్నమాట మాకు. ఇవన్నీ అది ఎంపీ అయితే నాకు ఇక్కడ డీపీ లేదు. సో అది అక్కడ 10 లక్షలు ఇరుక్కున్నా. వాడు ఆఖరికి ఏమన్నాడు, చెక్కలు పట్టుకోండి అన్నాడు. సెంటర్కి ఇది కదా, చెక్కలు పట్టుకోండి అన్నాడు. నేను చెక్కలు ఎక్కడ అనుకుంటాను. సో అక్కడ అదృష్టవశాత్తు వాడు మంచి సెక్యూరిటీ ఉంది కాబట్టి
ఆ సెక్యూరిటీని లిక్విడేట్ చేస్తానికి ప్రయత్నించాను. నా బ్యాంక్ మేనేజ్మెంట్ కూడా నాతో నిలబడింది. అక్కడ ఆ దెబ్బ నుంచి మళ్ళీ బయటకు వచ్చాను. వెళ్ళి చూడాలి దెబ్బేనండి. ఒక 50-100 లోన్లు ఇస్తాం. ఎవడో ఒక విధం ఉంటాడు, వాడి మూలంగా ఇక్కడ డీపీ రేస్ అవుతాం. సో అక్కడి నుంచి నేను చీరాల వెళ్ళిన తర్వాత చీరాల మేనేజర్గా నాకు ఒక చదువుకునేటప్పటి నుంచి ఒక ఊహ. మగ్గం వేసేవాళ్ళు పేగుళ్ళు తీగలాగా అయిపోయి అవి వాళ్ళు తాళ్ళు కొట్టుకొని ఊపుతూ ఉంటారు. వాళ్ళకి సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరని చాలా ఆర్టికల్స్ చదివాను. నేను చాలా ఇన్స్పైర్ అయిపోయాను. వెళ్ళిన తర్వాత సాలీలందరికి సాయం చేసేయాలని మొదలుపెట్టాను. అంతే, ఈ జాలి ఉండేది సహాయం చేసే ఉద్దేశం. సో అక్కడ ఈ సాయిలందరికీ నేను సుమారు ఒక 20 మందికి సహాయం చేశాను. వాళ్ళు సంవత్సరం కట్టారు. అక్కడి నుంచి మగ్గాలు పోయి నేను మొదలుపెట్టాను. అక్కడ డీపీ రేజ్ అయింది. వాళ్ళకి ఇంకో గమ్మత్తు ఏంటంటే అక్కడ గవర్నమెంట్ వాళ్ళు మాకు రాయితీ ఇస్తున్నారండి, ఇవన్నీ తీసేస్తారు, లోన్లన్నీ పోతాయండి, మీరేం కంగారు పడద్దండి. కంగారు పడకుండా ఎట్టుంటాం? ఒకటే ఇద్దరు 20 మంది. బ్యాంక్ మేనేజ్మెంట్ అంటుంది, నీ బాబు కోసం మరి దానం చేస్తున్నావు నువ్వు, వాడి పేదవాడంటే దానం చేసేయడమా అని 4-5 పొట్టికేలు వేసింది. లెటర్లు ఇచ్చింది. నేను సమాధానాలు హంబుల్గా ఇస్తాను ఉన్నా, కడతారండి మంచివాళ్ళు పేదవాళ్ళు అభాగ్యులు అని. దాని తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఒక మంత్రి, కేంద్ర మంత్రి ఆవిడ వాళ్ళకి అప్పులకి రాయితీ ప్రకటించింది. ఆ 20 లోన్లు ఆ రాయితీలు పోయి నేను బయటపడ్డా. ఎక్కడికి వెళ్తే అక్కడ జాలిగుండి పడిపోవడం. చీరాల నుంచి మళ్ళీ నేను తాడేపల్లిగూడెం వచ్చాను మేనేజర్గా. తాడేపల్లిగూడెం వస్తే అక్కడ పెద్ద రైతులు 100 ఎకరాలకు వెళ్ళిన రైతులు, వ్యవసాయ బేస్డ్ బిజినెస్ ఎక్కువ ఉండేది. అక్కడ ఒక 2 గిడ్డంగులకి ఇచ్చాను, వ్యవసాయ గిడ్డంగులకి ఇచ్చాను. ఇచ్చినంతసేపు బాగానే ఉన్నాడు. ఇచ్చిన తర్వాత సబ్సిడీ రాలేదని నా మీద ఇట్లా కంప్లైంట్ పెట్టాడు. ఏంట్రా అంటే, నువ్వే కదా సబ్సిడీ వచ్చిందన్నావు, అది రాలేదు, నువ్వే బాధ్యుడు, లేదా నేను కట్టేవాడు కాదన్నాడు. ఆ కంప్లైంట్ని బయటికి తీసుకుంటానికి నా తల ప్రాణం తక్కువచ్చింది. వాడి చేతులు కొట్టుకుని కాళ్ళు కొట్టుకుని, ఏరా బాబు సాయం చేసిన చేతులు నరుగుతామంటారా అంటే, నువ్వు సబ్సిడీ వచ్చిన తర్వాత అందుకే పెట్టాలి, అది పెట్టేవాడు కాదు, నాకు ఇప్పుడు 10 లక్షల సబ్సిడీ అయిపోయింది, నేను ఎవడేం చేస్తాను. నా అపార్ట్మెంట్ ఉంటుంది, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ రోడ్ డెవలప్మెంట్, వాడు ఇయ్యాడు సబ్సిడీ, అది కాదు. వాడికి 2 సంవత్సరాలు పట్టుద్ది లోన్ ఇచ్చిన తర్వాత సబ్సిడీ ఇస్తాయి. ఈలోపు నా మీద కంప్లైంట్ పెట్టాడు. జోనల్ ఆఫీసర్ కంప్లైంట్ అనగానే వెంటనే దాని మీద ఒక రివ్యూ, ఒక ఎంక్వైరీ అన్నీ వేస్తారు. అద్భుతంగా నేను కూడా వెళ్ళి అపార్ట్మెంట్ కాళ్ళు ఎలా పడి, బాబు ఏమైందా అంటే, ఆడు క్లెయిమ్ లేట్గా పెట్టాడు, టైం అయిపోయింది అన్నాడు. సబ్సిడీ క్లెయిమ్ లేట్గా పెట్టాడు, టైం అయిపోయింది అన్నాడు. అంటే 10 లక్షలు నేను కట్టాలి అడిగి. ఎంత టెన్షన్ చూడండి. వేస్తే మళ్ళీ అద్భుతంగా ఎవరో ఒక ఫ్రెండ్ ద్వారా డిలేడ్ అప్లికేషన్ కన్సిడర్ చేస్తానికి డిలే కండమ్ చేసి ఉదాహరణ చెప్పిస్తే సరైనది. మరి తాడేపల్లిగూడెం నుంచి మరలా గుంటూరు వచ్చాను. గుంటూరు మహాభయంకరం, మామూలుగా ఉండదు. ఇలా మనుషులు కనపడతారు, వెనకాల ఏం దోచేసాడు కూడా మనకు అర్థం కాదు. అంత భయంకరమైన వ్యక్తులు. ఆస్తులు కనపడతాయి, పేపర్ కనపడతాయి, చూస్తాయి ఉండవు. దానికి 100 లిటిగేషన్స్ ఉంటాయి. అక్కడికి ఇక్కడ ఎక్కువ పత్తి రైతులు, మిరపకాయ రైతులు గుంటూరులో ఎక్కువ ఉంటారు. వీళ్ళకి ఫైనాన్స్ చేశాం. జాలిగుండి ఎదుర్కొని చెప్తే నమ్మేస్తామని మొదటి నుంచి ఇదే తప్పు, నాకు తెలుసుకోవడం అదే తప్పు చేస్తాం. మరి ఏం చేయాలి? బిజినెస్ చేయాలి కదా. బిజినెస్ చేయకపోతే పైనుంచి యువర్ యూజ్లెస్ ఫెలో, యూ కెనాట్ డెలివర్ గూడ్స్, యాజ్ ఎ మేనేజర్ యూఆర్ అన్ఫిట్, గో, ఇంకోటి ఎవడో తెచ్చిపెట్టుకుంటాం అంటారు. దాన్ని 1 లక్ష రూపాయలు నెలకిస్తుంటే ఏసీ క్యాబ్ని ఎంజాయ్ చేస్తున్నావా, వాట్ యూఆర్ డూయింగ్ హియర్ అని క్లాస్గా తిడతారనమాట. క్లాస్గా తిడతారు. ఆ తిట్లు భరించలేక ఏదో ఒకటి చేయాలి కదా, ఉన్నది పత్తి రైతులు అని ఒక 2-3 పత్తి రైతులకు ఇచ్చాం. అక్కడ ఇరుక్కుంది.
ఎంతవరకు ఇరుక్కున్నాం అంటే నా పెన్షన్ పోయేంతవరకు ఇరుక్కున్నాం. దేవుడి దయ వల్ల నిన్న పెన్షన్ వచ్చిందని చెప్పారు అనుకోండి, దేవుని స్తోత్రం. దేవుడు ఏదో విధంగా సాయం చేస్తాడు. వాళ్ళకే కాళ్ళ పడి కట్టేయాలి బాగా, నా బతుకు బండ్ల పాలు అయిపోతుందంటే వేసేవాడి వాళ్ళ మనసులో కరిగి వాళ్ళన్నీ రంగం సిద్ధం చేసుకుని ఎందుకు చెప్తున్నానంటే గొప్పగా చెప్తున్నాడు. వేసే ప్రతి క్షణం నన్ను చేపట్టుకుని నడిపించాడు. ఏ ఊరు వెళ్ళినా సరే దేవుడు ఇచ్చిన ప్రేమ కదా పడిపోతాం, మళ్ళీ ఆయనే కర్ణిస్తాడు. ఎవడన్నా పేదవాడు వచ్చి అయ్యా నాకు భోజనం లేదంటే అంత సాయం చేయలేదు. తర్వాత నాకు ఫుడ్ లేకపోతే నాకు ఎత్తుకుని నేను అడుక్కుంటాను ఇంకోటి దగ్గర. చాలాసార్లు మా విజయని అడుక్కున్నాను. మొన్న రిటైర్డ్ అయ్యే ముందు కూడా 10,000 అడుక్కున్నాను. అంటే పరిస్థితి చెప్తున్నాను. చాలామంది అనుకుంటారు తక్కువ టైం చూసి పరమేశ్వర దగ్గర చాలా కోట్లు లక్షలు. మొన్నే ఒక 5 నెలల క్రితం 3 నెలల క్రితం 10,000 లేకపోతే 3 నెలల క్రితం అడుక్కున్నాను. ఎందుకు చెప్తున్నాను ఈ మాట? ఈ రోజుకు ఉండదు, దేవుడు సమృద్ధిగానే ఇచ్చాడు. ఈ చర్చి మొదలు పెట్టేటప్పుడు లాస్ట్ టైం కూడా చెప్పాను, ఈ చర్చి మొదలు పెట్టేటప్పుడు ఈ షెడ్ తీసి పైన పోనీ టాప్ వేద్దాం, మన దగ్గర డబ్బులు లేవు కదా, ఏం వేస్తాం? అమ్మేమో పక్కన షెడ్డు చర్చి చాలలేదా, దేవుడు కట్టమంటున్నాడు, నువ్వు మొదలు పెట్టాను కదా, నా దగ్గర డబ్బులు లేవు. సరే ఈ పిల్లలు దీనికి స్ట్రెంత్ లేదు, ఆ పిల్లలకి జాయింట్లు వేసి మా నాన్నగారు ఉన్నప్పుడు అక్కడితో ఆపేసాం. మా కెపాసిటీ అక్కడ సరిపోద్దని అక్కడితో ఆపేసాం. పైకి రాలే. జనరల్గా స్లాబ్ వేస్తే పైకి వదులుతారు, ఒక అడుగున్నర అంతా వదులుతారు. అవి వదలం మేము, ఎందుకంటే మా కెపాసిటీ అక్కడ సరిపోతాయి. అప్పుడు ఆ స్లాబ్ కొద్దిగా పగలు కొట్టి లింకులు వేసి దీనికి మళ్ళా స్లాబ్ వేసాం. ఓన్లీ ఇది వేద్దాం అనుకున్నాం. దేవుడు అద్భుతం మొదలుపెట్టిన దగ్గర నుంచి ఏదో నాకు పాత డబ్బులు రావాల్సింది రావటం ప్రతిదీ కూడా వెచ్చించి ఈ రోజు ఉండదు, కానీ మాకు ఏది లోటు లేదు. ప్రతిసారి ఆమదలో పడతాం, జాలి ఉండదు. ప్రతిసారి దేవుడు పైకి లాక్కుని వస్తున్నాడు. ఆయన ప్రేమే. నా శక్తి చేత కాదు, నా బలం చేత కాదు, ఆత్మతో చేస్తానని చెప్పిన దేవుడు నా కుటుంబం ఎళ్ళ నా ఎళ్ళ అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి ఒడిదుడుకుల నుంచి బయటకు లాక్కొచ్చాడు. ఇంకా రావాల్సింది ఇంకా చాలా ఉంది నాకు, అవి కూడా ఇంకా దేవుడు ఇస్తాడు. వదిలిపెట్టాడు. తప్పు చేయరు, ఎందుకంటే దేవుని బిడ్డలుగా తప్పు చేయరు. ఈ జాలి గుండెతో పొరపాట్లు దొరికిపోతాయేమో తప్ప తప్పు అయితే చేయరు. మనం మంచి మనసుతో చేసాం కాబట్టి దేవుడు ఖచ్చితంగా మీకు మంచి చేస్తాడు. సో అందుకే నేను నాకున్నటువంటి అనుభవాన్ని నా బిడ్డల మధ్య, నా దేవుడు నమ్మిన బిడ్డల మధ్య పంచుకోవడానికి మాత్రమే ఈ కృతజ్ఞత కూడా పెట్టాను. చాలా గుంటూరులో చాలా బలవంతం చేశారు, ఇక్కడ విజయవాడలో చాలా బలవంతం చేశారు. పెద్ద సన్మానాలు చేయాలి, ఎందుకంటే మాకు సన్మానాలు వేచి ఉండలేము. ప్రజానికి షాలు కప్పడం, సన్మానం చేయటం, వాడు భోజనాలు పెట్టడం, ఓహో కింగు వీరుడు సూర్యుడు అంటే ఏముండదు. దానివల్ల ఒక 50,000 1,00,000 రూపాయలు ఖర్చు అవుతుంది. నేనేమంటానంటే ఆ 1,00,000 రూపాయలు తీసుకెళ్ళి ఎవడన్నా పేదవాడికి మనం సాయం చేస్తే ఆ రోజు తృప్తిగా భోజనం చేస్తాడు. కడుపు నిండి ఢిల్లీకి మళ్ళీ భోజనం పెడితే అడిగి దాని ఆకలి యొక్క వాల్యూ తెలియదు. అది సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో అర్ధాకులతో ఉంటారే, నేను కూడా సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఉన్నాను. అర్ధాకులు ఏంటో మాకు తెలుసు. నేను మంచి వయసులో ఉన్నప్పుడు సోషల్ గవర్నమెంట్ హాస్టల్లో సండే వస్తే 3 చికెన్ ముక్కలు పెట్టేవారు. మూడే ఒక ప్లేట్ ఉంటుంది, 3 ముక్కలు వేసేవారు. ఆవిడ ఒక ముక్క వేస్తాడని ఒక రోజు ముందు నుంచి ఆవిడ కాక పెట్టేవాళ్ళం. అరే కొద్దిగా ఒక ముక్క ఎక్కువ, చికెన్ ఒక ముక్క ఎక్కువ. వాడికి లెక్క, గవర్నమెంట్ హాస్పిటల్ కదా లెక్క. ఆ 3 ముక్కలు వేస్తాడు. 3 ముక్కలు వేస్తే వాడికి 150 మందికి సరిపోవాలి. అప్పుడు తిందామంటేనేమో తిండి లేదు, ఒక ముక్క కోసం దిక్కున్నాం. సంపాదించిన తర్వాత తిందామంటేనేమో షోర్ తినడానికి అవకాశం లేదు. దిస్ ఈజ్ మై లైఫ్. దేవుడు ఇచ్చాడు, ఉద్యోగం ఇచ్చాడు, దేవుడు కృపను బట్టి ఎవ్రీథింగ్ పర్లేదు. ఇప్పుడు మనం తినగలనుకుంటే షుగర్లు, బీపీలు, డిజార్డర్లు. ఎందుకు చెప్తున్నానంటే
దేవుని యొక్క ప్రేమ అన్ని వేళలా నన్ను వెంటాడుతూనే ఉంది. అన్ని వేళలా నన్ను వెంటాడుతూనే ఉంది. 3 ముక్కలు తిన్న రోజున నేను దేవుని తిట్టుకోలేదు. మా అమ్మ మా నాన్న సేవ చేస్తుండే. చిన్నప్పటి నుంచి కూడా మా అమ్మ మా నాన్న దేవుని సేవలు ఉండేవాడు. నేను కూడా పాటలు పాడుతూ కంజరి కొట్టుకుంటూ డ్రమ్ కొట్టుకుంటూ ఇది చాలా ఇది. నాకైతే 10th క్లాస్ నేను అసలు చదవాలా, అది సాక్ష్యం గొప్పదే. అప్పుడు ఎన్ని మ్యూజిక్ లేకుండా డ్రమ్మే. మా నాన్నగారు వాకింగ్ చెప్తే నేను వెనకాల డ్రమ్ కొడుతూ ఉండేవాడిని. మా మదర్ రాత్రులు వచ్చేది కాదు ఇంటి దగ్గర పాడి పంట, ఎందుకంటే తింటాక ఉండవడం కాదు కదా. ఒక గేదె పెట్టుకుని ఆవిడ చేస్తూ ఉంటారు. మా నాన్నగారు ఉద్యోగం చేసి రైల్వే చంద్ర ఉద్యోగం దిగిన తర్వాత అరే పుచ్చుకోరా అనేవాడు. నన్ను డోర్ పొందే అనేవాడు. అంటే డ్రమ్ కొడతాం కదా, అవమానం పడ్డా. నేను 10th క్లాస్ చదువుతున్నా కుర్రాన్ని. రాత్రుళ్ళు ప్రార్థన ముగించుకుని 10:30-11 అవుతుంది కదా రాత్రులు పల్లెటూరులో ప్రార్థన అంటే. 10:30-11కి ప్రార్థన ముగించుకుని అప్పుడు టార్చ్ లైట్లు కూడా లేదు, మామూలు దీపం చిమ్మిని పుచ్చుకునేదా పెట్రోల్ పెట్టుకోవడం లాంతరు పుచ్చుకుని పాములు వస్తాయేమని చేలు మధ్యలో చేలు పోసేస్తే మోళ్ళు ఉంటాయి కదా, ఆ మోళ్ళు కొడుకునే షూలు ఉండే కదా, చెప్పులే అవి చెప్పులని గొప్ప చెప్పులు అవాయి చెప్పులే అవి మోళ్ళు కొట్టుకునేవి. మా నాన్న అంటుండేవాడు, నాన్న తగ్గుతూనే అనేవాడు. తగలవా? అవే లేదు నాన్న అనేవాడు. అవే లేదు నాన్న తగలుతాడు. మాతో పాటు 2 ముగ్గురు కుర్రాడు, ఇలాంటి కుర్రాడు. దట్ వాజ్ మై విట్నెస్. 10th క్లాస్ ఏం చదివింది తెలీదు, పాస్ అయ్యాను. అప్పుడు చదువు మీద ఇంట్రెస్ట్ వచ్చింది. అప్పుడు చదువు అంతా అయిపోతుంది నా లైఫ్ అనుకున్నాను. ఎందుకంటే పల్లెటూరు వాళ్ళందరూ 10th ఆపేస్తారు కదా, నేను కూడా అనుకున్నాను 10th అయిపోతున్న లైఫ్ అనుకున్నాను. నేను 10th పాస్ అవ్వడం నాకే అదృష్టం. అప్పటి నుంచి నేను చదువు మీద దృష్టి పెట్టా. అత్యున్నతంగా దీవించాడు దేవుడు. నేను చదువుకున్నాను. దేవుని ఉంటే దీవెనలు. అక్కడి నుంచి నేను లాంతరం పుచ్చుకునే డ్రమ్ కొట్టిన దగ్గర నుంచి దేవుడు దీవెనలు. ఆ స్టేజ్ నుంచి ఈ స్టేజ్ మీ కళ్ళ ముందే చూపిస్తాను. దేవుడు ఆశ్రయించిన విధానం. నమ్ముకున్న బిడ్డలు ఎప్పుడు వదలడు. కానీ ఎన్ని ఉపద్రవాలు వచ్చినా యేసయ్య నా జీవితంలో ఉన్న యేసయ్య నీ జీవితంలో కూడా ఉన్నాడు. ఖచ్చితంగా మనందరినీ కాపాడతాడు. ఆయన ఆదరిస్తాడు. ఆయన నమ్మితే చాలు, పూర్తిగా ఆయన మీద ఆధారపడితే చాలు. యేసయ్య నాకు అనేక విధాలుగా కాపాడినందుకు ఆయన ముందు నేను సాక్ష్యం చెప్తూ, నా కుటుంబాన్ని దేవుని పాదాల దగ్గర పెడుతూ, అన్నిటికన్నా మించి నా భార్య ఎంతోమంది మీ ఆవిడ తక్కువగా మాట్లాడుద్ది, లేకుంటే మీ ఆవిడ అందరితో కలవాలనుకున్నాను. అత్యున్నతమైన క్యారెక్టర్, దేవుళ్ళు నిలబడి ఉండే క్యారెక్టర్. మా కుటుంబాన్ని మొత్తాన్ని, మా అమ్మ తర్వాత నా భార్య నా కుటుంబాన్ని నిలబెట్టే క్యారెక్టర్ దేవుని కలిగి ఉంటుంది. ధన్యం. నా బిడ్డలు కూడా నేను వాళ్ళకంతా ఆస్తిలో లేదు కానీ మంచి క్యారెక్టర్. వాళ్ళ తల్లి క్యారెక్టర్. నేను మా బిడ్డలు ఐఏఎస్ చేయాలనుకున్నాను చిన్నప్పుడు. మా పిల్లలు, నా వైఫ్ కూడా ఐఏఎస్ చేయాలని నాకు, నేను అవ్వలేకపోయిన నా బిడ్డలను ఐఏఎస్ చేయాలని ఆశ ఉంది. ఆవిడ చక్కగా దేవుని ప్రేమను పెంచింది. చక్కటి క్యారెక్టర్. కోట్లు లేకపోయినా పర్వాలేదు, రూపాయలు లేకపోయినా పర్వాలేదు, క్యారెక్టర్ అంతే చాలు. వాళ్ళకి దోకలేదు జీవితంలో. అంతే నా బిడ్డలు కూడా దేవుళ్ళు అదిగాలని మీరందరూ నా కుటుంబం కోసం, మా కోసం, మన సంఘం కోసం, ఇంకా మన సంఘం అనేక ఆత్మను రక్షించాలి. నా శాస్త్ర జీవితం కూడా ఈ దేవుని యొక్క పరిచర్యలో చేపలు ఎత్తిన పరిచర్య, మందిరం కూర్చిన పరిచర్య, నేను వాకింగ్ చెప్తేనే పరిచర్య కాదు. కాబట్టి దేవుని యొక్క పరిచర్యలో నా శాస్త్ర జీవితం ఉండాలని, అవశ్య ఆరోగ్యాన్ని ఇవ్వాలని, మీ కుటుంబాల ప్రార్థనలో గుర్తు చేసుకోవాలని నేను మీ అందరినీ దేవుని పేరు ప్రార్థిస్తూ నా సాక్ష్యం ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.